కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుస్తుందని, తిరిగి సొంత గుటికి వెళ్తానని రాజ్ గోపాల్ రెడ్డి ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి. వరుణ్, గత కొంతకాలంగా కాంగ్రెస్ తిరిగి పుంజుకోవడంతో సీనియర్లు, ముఖ్యంగా ఇతర పార్టీలోకి వెళ్ళినటువంటి సీనియర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తమకు లభించిన స్వేచ్ఛ కావచ్చు, అలాగే ప్రజల్లో ఉన్న అభిమానం కావచ్చు పార్టీపై ఉందనే ఉద్దేశంతోనే తిరిగి సీనియర్లంతా కూడా తమ సొంత గుడికి చేరాలనే ప్రయత్నంలో ఉన్నారు. నెల క్రిందట ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ అప్పుడు ఖండించడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పుంజుకుంటోంది. మరోవైపు ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ దే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే సర్వేలు చెప్తుండడంతో తిరిగి సీనియర్లంతా కూడా తమ అనుచర గణంతో చర్చలు జరుపుతున్నారు. ఈ మధ్య మనం గమనించవచ్చు, ఈ మధ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తను స్పష్టంగా చెప్పారు తన తమ్ముడు తిరిగి వస్తారని. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీకి ఆశించినటువంటి పరిస్థితులు లేవు. మరోవైపు ఇతర నేతలు కూడా ఎవరు వెళ్లడం లేదు. ఈ మధ్య ఖమ్మం నుండి కూడా కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూడడంతో ఇక తిరిగి సొంత గుడికి చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 170 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదనే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో తిరిగి కాంగ్రెస్ దే హవా ఉండడంతో మరోసారి తన సొంత పార్టీకి వెళ్ళాలనే అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఎవరైనా సరే, ఇతర నేతలైనా సరే వచ్చినట్లయితే తగిన ప్రాధాన్యత ఇస్తామని, అంతర్గత కలహాలు సమసిపోతుండడంతో పార్టీని ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సీనియర్లంతా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ రాజ్ గోపాల్ రెడ్డి ఒక హాట్ కామెంట్ చేశారు. బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే అని హాట్ కామెంట్ చేశారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్పెషల్ గా రాజ్ గోపాల్ రెడ్డి ఆరోపణలు చేశారు. నిజంగా వీళ్ళు చేస్తున్న ఆరోపణలో నిజముందా రాజు? నిజానికి వరుణ్, గత కొంతకాలంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిక్కర్ స్కామ్ విషయంలో చాలా దూకుడుగా వ్యవహరించింది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తప్పదంటూ ఏకంగా బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పలుమార్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు గమనిస్తే, అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులను ఇప్పుడు కంపేర్ చేస్తే వారిద్దరి మధ్య ఏదైనా అవగాహన ఉందా అనే ఒక సిచ్యువేషన్ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో వీరంతా కూడా అంటే ఈ తిరిగి కాంగ్రెస్ ని అధికారంలోకి రానివ్వకుండా ఈ రెండు పార్టీలు జట్టు కట్టాయనే ప్రచారాన్ని ముందుకు తెస్తున్నారు. మరోవైపు జరుగుతున్న పరిణామాలు కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తూ ఉండడంతో కొంతవరకు కాంగ్రెస్ తన సొంత బలంపైనే, అంటే ఎవరైతే పాత నేతలు ఉన్నారో వారందరికీ తిరిగి తగిన ప్రాధాన్యత కల్పించి ఏ రకంగా కర్ణాటక ఎన్నికల్లో సీనియర్ల గైడెన్స్ తో జూనియర్లు ఎన్నికల్లో ముందుకు వెళ్లి విజయం సాధించారో అదే విధమైన ఫార్ములాని ఇక్కడ కూడా చేయాలని, అంటే తెలంగాణ కూడా పూర్తి స్థాయిలో అమలు పరచాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా తిరిగి రావడానికి అవకాశం ఇస్తోంది. బీజేపీ పార్టీ ఏ రకంగానైతే అధికారం కోసం వ్యవహరిస్తోందో దాన్ని ప్రజల్లోకి కూడా తీసుకెళ్లి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.